హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ధర్ని కుకింగ్ మానియా. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్న రెసిపీ ఎగ్ బుర్జీ. ఎగ్ బుర్జీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. సో కమింగ్ టు ద రెసిపీ, ఒక ప్యాన్ వేడైన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ మైన బటర్ అండ్ 1 టేబుల్ స్పూన్ మైన ఆలివ్ ఆయిల్ అండ్ ఒక పెద్ద ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకున్నది వేసి కొంచెం కలుపుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా వేసి ఒక అర సెకండ్ వరకు కొంచెం సాట్ చేసుకోవాలి. సో సాట్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మైన చాలా సన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలండి ఫర్ ఎక్స్ట్రా ఫ్లేవర్. మీరు కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో అల్లం వేసాం కాబట్టి ఒక 1/4 టీ స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ అది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద టమోటా బాగా సన్నగా కట్ చేసుకున్నది వేసి ఒక టేబుల్ స్పూన్ మైన ఉప్పు, మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. మీరు లిడ్ పెట్టి బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి, ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి. అంతలోపల నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. 6 to 7 ఎగ్స్ ఆర్ 4 ఎగ్స్ అయినా మీరు తీసుకోవచ్చండి. సో ఈ ఎగ్స్ అంతా నేను ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం ఒక 2 చిటికెళ్ళమైన బ్లాక్ సాల్ట్ వేసి ఇది బాగా మనం బీట్ చేసుకోవాలి. సో ఒక 10 నిమిషాలు అయిపోయిందండి. ఇంకా లిడ్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను. టమోటాలు అండ్ ఆనియన్స్ ఆల్మోస్ట్ ఒక 70% మైన కుక్ అయింది. మరి 100% కుక్ కావాలని ఏం లేదండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ మైన చోలే మసాలా అని దొరుకుతుందండి, అది వేసాను. మీరు లేదంటే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. అండ్ కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మైన గరం మసాలా, 3 చిటికెళ్ళమైన పసుపు అండ్ 1/2 టీ స్పూన్ మైన కారప్పొడి వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాగా బీట్ చేసుకున్న ఒక 6 ఎగ్స్ ఉన్నాయి కదండి, అదంతా వేసుకొని మనం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి సాట్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి ఎగ్ బుర్జీ అనేది చాలా ఫైన్గా బాగా ప్రిపేర్ అవుతుంది. లేదంటే అది ఎగ్ అనేది చాలా తొందరగా ఫామ్ అయిపోతుంది. సో మీరు బాగా స్టిర్ చేస్తూనే మీరు ఎగ్ బుర్జీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒకవేళ హై ఫ్లేమ్ పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో సచ్ అండ్ సింపుల్ రెసిపీ అండి ఎగ్ బుర్జీ చేసుకోవడం. చాలా ఈజీ అనమాట. ఈవినింగ్ స్నాక్గా తినచ్చు, పుల్కాలో తినచ్చు, బటర్ నాన్ దేంట్లో అయినా తినచ్చండి. చాలా సింపుల్, టేస్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్తీ. మీరు కావాలంటే బటర్ అండ్ ఆయిల్ కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ అండి, ఎగ్ బుర్జీ చాలా సింపుల్ రెసిపీ అనమాట. సో ఇలా బాగా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపెడుతూనే ఉంటే మన ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. సో ఇంకా ఫైనల్లీ నేను కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, ఫైన్లీ చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఏ అవైలబుల్లో ఉన్నది మీరు కొత్తిమీర అయినా స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో సచ్ అండ్ సింపుల్ రెసిపీ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. సో ఫైనలీ గైస్, టేస్టింగ్ టైం. నేనే టేస్ట్ చేయబోతున్నాను, అన్నయ్య షూట్ చేస్తున్నారు. సో అన్నయ్య, ఈజ్ ఇట్ మౌత్ వాటరింగ్, ఇజంట్ ఇట్? చెప్పాలి కానీ తినకూడదు అన్న ఒపీనియన్తో మంచిగా ఈరోజు ఎగ్ బుర్జీ చేసేవా? దీనికి ఏం చేసావు? దీంట్లో కాడియా పుల్కా చేశాను అన్నయ్య. లెమన్, కొంచెం సాల్ట్. వా, చెప్తుంటే నోట్ వాటర్ నాకైతే వేరే లెవెల్ అన్నయ్య. డెఫినెట్లీ యూఆర్ అబౌట్ టు మిస్ దిస్ టేస్టీ రెసిపీ అన్నయ్య. సో చాలా టేస్టీగా ఉందండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నయ్య ఫేవరెట్ రెసిపీ, బట్ కాకపోతే అన్నయ్య తినట్లేదు ఈరోజు. ఏ వీడియోలో ఎంత మాట్లాడుతున్నారు, ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారు. అగైన్ ఐ విల్ మేక్ దిస్ రెసిపీ అన్నయ్య, డోంట్ వరీ. సో మీరు అందరూ ట్రై చేసుకోండి. మీకు అందరికి ఎలా వస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇట్ విల్ బి వెరీ హ్యాపీ టు హియర్ యువర్ కమెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ గైస్. డూ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ అన్నయ్య? హ్యాపీ క్రిస్మస్. బాయ్.